గారంట మీతో మాట్లాడుతున్న వెయిట్ చేస్తున్నారు అప్పటి నుంచి నెగటివ్ అట్మాస్ఫియర్ ని పాజిటివ్ చేశారు. అర్జున్ గారు మాట్లాడండి. ఫాదర్ యు హావ్ చంద్రహాస్ సార్ చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ. మీ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ రియలీ డోంట్ థింక్ అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనేది నాకేం అర్థం కాలేదు నిజం చెప్పాలంటే. ఫస్ట్ థింగ్, మీరు కొన్ని బూతులు మాట్లాడారు అనేది ఇక్కడ ప్రాబ్లంగా చాలా మంది చెప్తున్నారు. జేడీ గారు అక్కడ ఉన్నారు, ఆయనకి ఎక్కడ బ్యాక్లాష్ అవుతుందో ఎక్కడ ఏదో అంటారో అని చెప్పేసి ఆయన జాగ్రత్త పడ్డారు. అక్కడ ఆయన కూడా నవ్విన వ్యక్తే, అక్కడ ఉన్న వాళ్ళు అందరిలో అప్రిషియేట్ చేసిన వ్యక్తే. అండ్ సెకండ్ థింగ్, ఒక జర్నలిస్ట్ కూడా మాట్లాడారు, మిమ్మల్ని బూతులు మాట్లాడొద్దని చెప్పడానికి ఆయన బూతులు మాట్లాడాడు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఈజ్ దట్. అండ్ థర్డ్ వన్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిస్కషన్ పాయింటే కాదని నా ఉద్దేశం. అంటే మీ బూతుల గురించి మాట్లాడడం అనేది డిస్కషన్ పాయింట్ కాదు. ఎందుకు అంటే నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో చిన్న చిన్న పిల్లలతో పచ్చి బూతులు మాట్లాడిస్తున్నారు, తెలుగులో పచ్చి బూతులు మాట్లాడుతున్నారు చిన్న పిల్లలతో. రీసెంట్ గా మనం కొన్ని సిరీస్లు చూసాం కదా, స్ట్రేంజర్ థింగ్స్, ఒక చిన్న పిల్లోడితో పచ్చి బూతులు మాట్లాడించారు. అండ్ వీఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్. అండ్ వీ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ వల్గారిటీ అండ్ ఫౌల్ లాంగ్వేజ్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ సొసైటీ. మాట్లాడతారంట మనతో పాటు స్టూడియోలో అండ్ వీఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్. అండ్ ఇక్కడ ఏదో మీరు ఒక పాటని పాడారు అని చెప్పేసి, and one more thing, you are not targeting any particular person, so you are not offending anyone particularly. ఒక్కసారి సంజయ్ రెడ్డి గారు మాట్లాడతారంట మీతో. అర్జున్ గారు, మీరు బాగా చెప్తున్నారు, బట్ నేను అనేది ఏం సార్ అంటే, సమాజంలో మీరైనా నేనైనా సరే, ఎవరో చిన్న చిన్న పిల్లలు అంటే అది యూట్యూబ్లో వాళ్ళకంటే ఫేమ్ ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక హీరోగా ఈయన అంటే ఒక సమాజానికి పరిచయం అవుతున్నారు. ప్రభాకర్ గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈటీవీ ప్రభాకర్ అంటారు, ప్రభాకర్ కొడుకు చంద్రహాస్. అండ్ ఐ రియల్లీ డోంట్ లైక్ ప్రభాకర్ గారు. వన్ సెకండ్ సార్, ప్రభాకర్ గారు నాకు అర్థం కాలేదు ఎందుకు తప్పైందని నాకు అర్థం కాలేదు. వన్ సెకండ్ సార్. అయితే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేసినట్టుగా సమాజం అందరం యాక్సెప్ట్ చేయము. ఆ రెండు మాటలకి కొంతమందికి ఇష్టపడరు, అది తప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప అక్కడ అబ్బాయిని ఎవరు ఏమనట్లేదు. అంటే ఇప్పుడు ఆ బూతుని చంద్రహాస్ కనిపెట్టాడా కొత్తగా? ఇంతకుముందు ఎక్కడ వినలేదు. ఒక్క నిమిషం. అట్లయితే ఇప్పుడు మీ వర్షన్ ఏంటి సార్? ఇట్లా బూతులు మాట్లాడమంటారా స్టేజ్ మీద? అంటే ఇక్కడ చంద్రహాస్ మాట్లాడిన మాత్రాన సమాజం మొత్తం ఈ బూతులు మాట్లాడుకుంటూ తిరుగుతారా? అర్జున్ గారు ఒక్క నిమిషం. మాత్రాన సమాజం మొత్తం ఈ బూతుల్ని మాట్లాడుకుంటూ తిరుగుతారా? అంటే ఇప్పుడు మాట్లాడితే తప్పేందంటే మీరు ఒక పబ్లిక్ జవాబారి. ఆయన మాట్లాడడం తప్పు కాదనట్లేదండి. ఆయన తప్పు జరుగుతుంది కాబట్టి నువ్వు అవునని ఒక్క మాటతో అయిపోయింది. మళ్ళీ దాన్ని మనం ఏమవుతుంది అంటే, సరేనండి ఎనీవే థ్యాంక్స్ అని చెప్పేసి అలా ప్రజలు అట్లా కోరుకుంటున్నారు ఒక మాట చెప్తే అయిపోతుంది. సంజయ్ రెడ్డి గారు, ఇక్కడ కొన్ని పదాలు ఇట్స్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్ ఎమోషన్. బూతులైనా ఇంకో రకమైన ఏదైనా సరే. అర్జున్ గారు ఒక్క నిమిషం, అంటే బూత్ పదజాలం అన్నది వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారా? కాదా? మీ కోపం వస్తే బూతులు తిట్టరా? బూతులు తిడతాను, ఎక్కడ తిడతానని ఒక సమయోచితం ఉంటది కదా. ఇంట్లో ఇప్పుడు 4 గోడల మధ్యలో మాట్లాడచ్చు, పబ్లిక్ లో వచ్చి మాట్లాడటం అది కరెక్టా? ఎవరైనా మీకు అది మీరు ప్రోత్సహిస్తున్నారా? ఇప్పుడు అది మీరు ప్రోత్సహిస్తున్నారా? ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. దాన్ని పెద్దగా పెద్దగా ఎవరు చేయట్లేదు. ఇక్కడ వెయిట్, ఐ టెల్ యు సంథింగ్ వాట్ హ్యాపెండ్. ఇక్కడ ప్రభాకర్ గారు కూడా మాట్లాడారు. ప్రభాకర్ గారు కూడా మాట్లాడారు, చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడారు. యాజ్ ఎ గుడ్ ఫాదర్, మంచి సొసైటీ అబ్బాయి కూడా మంచిగా విన్నాడు. అంతే. మీరు ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి నువ్వు మాట్లాడింది తప్పు కాదు అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ యు ట్రైయింగ్ టు సెండ్? ఇక్కడ నేను ఎక్కడ కూడా చంద్రహాస్ మాట్లాడింది తప్ప రైట్ అనేది డిస్కస్ చేయడానికి నేను చెప్పడం లేదు. కాకపోతే ఎందుకని ఒక్కడిని చేసి అందరూ కలిసి ఏదో కార్నర్ మరి మీరెందుకు ఫోన్ లైన్ లో చెప్తున్నాడు? డిస్కషన్ పెట్టడమే వేస్ట్ అన్నప్పుడు తినేది కాల్ వచ్చాడు. అదే కదా. ఇక్కడ ఎవరు చంద్రహాసన్ ఎవరు అనట్లేదు. సంధ్య గారు కూడా బాగా సపోర్ట్ చేసి సపోర్టివ్ గా మాట్లాడారు. అందరూ ఎవ్రీబడి నేను చెప్పాలి ఏంటంటే సార్, నాకు మాట్లాడటంలో తప్పేంటి? అయితే ఒక్క నిమిషం,
అంటే నేను యాక్చువల్ గా కూడా నేను ఇక్కడికి వచ్చింది నువ్వు ఉండు ఇప్పుడు నాన్న, నువ్వు ఒక్క నిమిషం అంతెందుకు? సార్ ఒక్క నిమిషం అర్జున్ గారు ఒక్క నిమిషం సంధ్యారెడ్డి గారు పచ్చి బూతులు చాలా సార్లు లైవ్ లో తిట్టారు అరే, చాలా మంది అయ్యా, వినవయ్యా, తప్పు. అరే తప్పేనయ్యా, పచ్చి ఎవరు బూతులు లైవ్ లో మాట్లాడినా తిడితే తప్పే. తప్పు. సంధ్యారెడ్డి గారు చాలా సార్లు పచ్చి తిట్టారు బూతులు చాలా అనడం మంది. తప్పు. మీరు వినండి, చెప్పు అర్జున్ గారికి అర్థం కావట్లేదు సార్, మనం చెప్పేది అర్థం కావట్లేదు. ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం బూతులు తిట్టడం తప్పు. మాట్లాడుతున్నారో అర్జున్ గారు ఎదుటోళ్ళు ఒక్క నిమిషం చేశారు కాబట్టి నేను ఒక్క నిమిషం అదే, చెప్తాను. ఎదుటోళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు మనం తప్పు చేయడం ఆయన కరెక్టా? ఇక్కడ కూర్చున్న ఆయన ఇప్పుడు డిస్కషన్ పెట్టడమే అనవసరం అన్నారు. మళ్ళీ ఎందుకు వచ్చి- అయితే ఆయన లైన్ లోకి ఎందుకు వచ్చారు? డిస్కషన్ నాకు support గా అంటే like నీకు నువ్వు support ఏమి- కాదమ్మా, అరే, మీ support- నీకు మిమ్మల్ని negative మేమేం అవుతుంది. అనట్లేదు నాన్న ఇక్కడ. Because you are not understanding. ఇప్పుడు It's becoming మీరు negative అర్థం for you. చేసుకోవాలి. ఇప్పుడు No, 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 నా సపోర్ట్ సపోర్ట్ గా చేస్తున్నారు, ఆయన సపోర్ట్ No, 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 no. No, no, no. మీ 100% father support చేశారు కదా? Drop చేద్దాం, మీరు clarity ఆయన ఇవ్వండి. drop అర్జున్ గారు, చేయండి. నేను చెప్తాను. ఆయన చేయండి, సమాజానికి ఏం మెసేజ్ Thank you, sir. ఇస్తున్నారు? అర్జున్ గారు సమాజం అంత clear గా సముచితంగా చెప్తున్నారు. లేదు. చూడండి, సొసైటీ is able to చంద్రహాస్, accept anything. మీరు the అనవసరం way your father supported you, that is real ఇదంతా support. ఏదో క్రియేట్ చేస్తున్నారు This is అంతే. not support. This is spoiling you and pulling you on the road. వీళ్ళకి పోయేది కాదు. I'm not trying to do that. Yeah, you're trying to do that. ఒక తప్పు- ఒకటి నేను తప్పుగా చెప్తున్నాను. అర్జున్ గారు థ్యాంక్ యూ చేస్తున్నారు. మీరు అన్న క్వశ్చన్స్ కి తప్పుగా క్లారిటీ తీసుకున్నా ఇంకా చాలా పట్టిస్తున్నారు. కాల్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి. సో అదేమంటున్నారంటే ప్రొవోకేటివ్ గా ఉందని అంటున్నారు. No, Of course, very ఆయన పాయింట్ కూడా ఒక provocative. అర్థం తప్పు- ఉండొచ్చు. తప్పుని చెప్పండి, బట్ మంచిగా అక్కడ అంటున్నారు కదా చెప్పండి. కంపారిజన్. ఇంకోటి చెప్పిన సార్ నా లోపల ఒరిజినల్ ఫీలింగ్ ఏంటంటే నేను అంత పెద్ద బూతులు కూడా వాడలేదు సార్. పెద్ద బూతులు పెద్ద బూతులు వాడలేదు సార్. ఇవన్నీ కామన్ గా మనం అయిపోయింది నాన్న, ఇంకా అయిపోయింది. కామన్ గా మనం బయట వినేవే సార్ అవన్నీ. నాన్న, నా limit చంద్ర ఇంకా. తమ్ముడు నీకు ఫ్రెండ్ అవునా? ఇవన్నీ మాట్లాడబాక చంద్ర- నేను ఎవరితో బయట అలా మాట్లాడను. నాన్న, లిమిట్ అది అయిపోయింది ఇక దాని గురించి చెప్పి సో స్టూడియోలో అయితే నేను ఇక్కడ వచ్చి వచ్చింది దేని గురించి అది ఒకటి వదిలేయ్. మాట్లాడచ్చా? అయిపోయింది చెప్పేసి నాన్న చెప్పేశాడు ఇంకా అది కాదు నేను క్లియర్ గా వచ్చేసి చాలా clear గా వచ్చింది. లేదు సార్. మళ్ళీ నువ్వు దాన్ని నేను ఇంకా ఎవరికి వేసుకోవాలంటే చేసుకోవాలి. ఎవరిని కొడతాను అని లేకపోతే ఎవరిని ఏదో చంపేస్తానని అది ఎవరు చెప్పట్లేదు. చెప్దామని అది వచ్చేసారు. ఎవరు చెప్పట్లేదు అక్కడ. అసలు సాంగ్ లో ఇది అవుతుంది దీని గురించి చెప్దామని కాదు, నేను దీని గురించి అసలు రెస్పాండ్ అవ్వాల్సిన మళ్ళీ అవసరం అట్లా లేదని నా అనొద్దు, ఫీలింగ్. నువ్వు సాంగ్ మీద అలానే అనాలమ్మా, అలాగేం కాదులే అంటే కానీ ఒక్కొక్క నాన్న ఇప్పుడు మిమ్మల్ని మీరేంది అనేది మీ నాన్నగారు క్లియర్ గా చెప్పేసి మాట్లాడతాను. అమ్మాజీ గారు ఫ్రమ్ గుంటూరు. అమ్మాజీ గారు మాట్లాడండి అమ్మా. అమ్మా అమ్మాజీ గారు మాట్లాడండి. ఆ చంద్రహాసు మాట్లాడిన మాట తప్పు కాదంటున్నారు ఇప్పుడు పవన్ గారు ఆయన రోజు వాళ్ళు మళ్ళీ ఇంకా అదే మాట్లాడండి అమ్మా. మాట్లాడుకుంటారండి అర్జున్ కదా అమ్మాజీ. అమ్మాజీ గారు ఇంకా మాట్లాడండి. మాట్లాడుకోవాలి కది మంచిదనుకుంటే ఇంట్లో మాట్లాడుకుంటారండి అది